హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యష్ అంటే కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత టాక్సిక్ మూవీతో మన ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. అంటే గత కొంతకాలంగా ఆ టాక్సిక్ లో గ్లిమ్స్ వివాదాస్పదంలో పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీజర్ విడుదల కాబోతుంది. ఆ టీజర్ మీద అభిమానులు కూడా ఏంటి ఊహించింది ఏమన్నా రిలీజ్ చేస్తారేమో అనే భయం ఉంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆల్రెడీ టీజర్ ట్రైలర్ 2 minutes వీడియో రిలీజ్ చేశారు అన్ని లాంగ్వేజ్ లో కూడా. బట్ వైలెన్స్ ఎక్కువ ఉందని విమర్శలు వస్తున్నాయి. బట్ ఆయన ఆల్రెడీ KGF లో ఒక డాన్ గా రాకీ బాయ్ క్యారెక్టర్ లో చూశారు కాబట్టి ఇది కొత్తగా అనిపించకపోవచ్చు. కాకపోతే ఇది కూడా సేమ్ డాన్ కు సంబంధించిందే. ఒకప్పుడు టెక్నాలజీ ఫోన్స్ లేని రోజుల్లో అనేది అంటున్నారు. మళ్ళీ సేమ్ చేశారా అంటే ప్రశాంత్ నీల్నే మరలా గీతా మోహన్ దాస్ అట డైరెక్టర్ ఇప్పుడు ఎవరైనా సో కాపీ కొట్టారా అనే దాని మీద విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా యష్ని ఒక KGF లో ఒక అంటే నిజంగా అప్పటి వరకు ఒక యంగ్ హీరోగా చిన్న చిన్న సినిమాలు చేసుకునే ఒక యాక్టర్ ఒక సూపర్ స్టార్ ఇమేజ్ బ్లాక్ బాస్టర్ అంటే ఆ సినిమాకి ఇంకెవరిని ఊహించుకోలేమన్నంతగా చేశాడు ఆయన. ఆ గెటప్ కానీ ఆ బేర్డ్ హెయిర్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ అంతవరకు నేను ఆ తర్వాత పాత సినిమాలు కూడా చూశాను. అరే ఇందులో లేని మెచ్యూరిటీ ఇందులో ఎలా వచ్చింది అనిపించేసింది నాకు. అది దర్శకుడు ప్రతిభ లేకపోతే ఈయనంత హార్డ్ వర్క్ చేశాడా అంటే ఒకే కాస్ట్యూమ్ తో సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది. సో ఆ కాస్ట్యూమ్ మాసిపోయినట్టుగా గనుల్లో పనిచేసే ఉంటుంది చూసారా. అంటే డిఫరెంట్ గా ఉంది. సో ఈవెన్ KGF స్క్రీన్ ప్లే కూడా ఎక్స్ట్రాడినరీ. ఒకసారి చూస్తే అర్థం అవ్వలేదు నాకు. మళ్ళీ చూసాను నేను, అరే బాహు ఈ సీన్ కి ఇది సింక్ చేశాడా అనిపిస్తుంది. సో అట్లాంటి KGF తర్వాత KGF 2 బ్లాక్ బాస్టర్, ఇప్పుడు మరి టాక్సిక్ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే టాక్సిక్ తో పాటు ధురంధర్ కూడా అదే పోటీ పడుతూ రిలీజ్ అవుతున్నాయి. బట్ ఇందులో డెప్త్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా అంత సాహసం చేసి రిలీజ్ చేయరు. ఖచ్చితంగా ఏదో కొత్త పాయింట్ ఉంటే ఉండొచ్చు. డ్యూయల్ రోల్ అని కూడా అంటున్నారు. ఇందులో ఒకడు డాను ఒకడు కుర్రోడు. డబ్బు లేనోడు కుర్రోడు ఎలాగూ కొన్ని నేరాలు చేసేసి ఆ డాన్ మీద తోసేసి ఇటు సంపాదించుకోవాలనుకుంటాడు. కొన్ని పాత్రలు ఇంతకుముందు గతంలో వచ్చాయి. సో ఇది కూడా అలాగే ఉంటుందా ఉండబోతుందా అని తెలియదు. మోర్ ఓవర్ చాలా మంది ఇంపార్టెంట్ యాక్ట్రెసెస్ కూడా ఉన్నారు, హీరోయిన్లు వాళ్ళు వీళ్ళు. సో యష్కి మళ్ళీ ఇదే వచ్చింది రిపీట్ అవుతుందా లేదు సేమ్ KGF లాగే ఉందరా అనిపించుకుంటుందా లేదా ఒక బ్లాక్ బాస్టర్ అవుతుందా అనేది ఒక నాకైతే క్యూరియాసిటీ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ 2 minutes టీజర్ ఏదైతే ఉందో అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేసి పైగా వైలెన్స్ కూడా ఎక్కువ మన KGF Part 2 ఎలాగైతే వైలెన్స్ ఉందో ఆ స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ సేమ్ డాన్ కాన్సెప్టే, బట్ ఇది టేకింగ్ లోనే ఉంటది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు పటాసు తర్వాత టెంపరు ఇంచుమించు 15 రోజులు 20 రోజులు తేడాలో రిలీజ్ అయ్యాయి. రెండు నిర్భయ లాంటి అమ్మాయి సంబంధించిన అంశాలే, బట్ రెండు బ్లాక్ బస్టర్లు అయ్యాక. టేకింగ్ లో తేడా, ప్రెజెంటేషన్ లో తేడా, హీరోల్లో ఉండే టాలెంట్. ఇక్కడ కళ్యాణ్ రామ్ ఒక రకమైన టాలెంట్ చూపించారు, అక్కడ NTR ఒక రకమైన ముందు విలన్గా కనిపించి లాస్ట్ లో హీరోగా మారడం అనేది అదొక టాలెంట్. సో ఏదైనా దర్శకుడు టేకింగ్ లో ఉంటుంది. చూద్దాం మరి టాక్సిక్ తో మరొకసారి యష్ దాని స్థానాన్ని సుస్థిరపరుచుకుంటాడని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. మరి మాఫియా రాజ్యంతో వస్తున్న టాక్సిక్ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.